మంత్రి జూపల్లిపై కాంగ్రెస్ నేత డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జూపల్లి ఒక కొంగ అని విమర్శించారు. గత ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లోకి చేరారని అన్నారు. జిల్లాలోని వాస్తవ పరిస్థితిని కూడా సీఎంకు చెప్పలేని అసమర్థుడు జూపల్లి అంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం దీక్ష వద్దకి రెండు నియోజకవర్గాలకు సంబంధించి కాకుండా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం డీకే అరుణ మనతో ఉన్నారు, అడిగి తెలుస్తున్నాం. మేడం చెప్పండి, రెండో రోజు దీక్ష ఎలా కనపడుతుంది? ప్రజల నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా? ప్రభుత్వం నిన్న ఆల్రెడీ సీఎం జిల్లాల మీద సమీక్ష చేస్తూ సిద్దిపేట నుంచే ప్రారంభిస్తా అంటున్నారు. అన్ని బాగానే ఉంది, కానీ నేను డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అని చెప్పి ఈరోజు మరి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తర్వాత వచ్చిన అభ్యంతరాల తర్వాత మార్పులు చేర్పులు ఏముంటాయో కూడా చెప్పకుండా ఇంకా డిసైడ్ అయిపోయింది. వాటిని మీరు గో హెడ్ అనేటటువంటి సంకేతాన్ని ఇచ్చినట్టుగా పత్రికల్లో వార్తలను బట్టి తెలుస్తూ ఉంది. అంటే ఇదంతా కూడా కేవలం ఒక కంటి తుడుపు చర్యగా ఈ యొక్క జిల్లాల పునర్విభజన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపడతా ఉన్నారు. సో దానికి చాలా స్పష్టంగా సంకేతాలు నిన్న ముఖ్యమంత్రి గారి రివ్యూ ద్వారా కూడా బయటపడినాయి. మనకు నిన్న సీఎం సమీక్షతో జిల్లాల విభజన అనేది నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం వరకు ఫైనల్ అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? ఈ దీక్షతో సరిపెట్టుకుంటుందా లేదా ఎట్లాంటి కార్యాచరణ ఉండదు? ప్రజాభిప్రాయం తీసుకుంటా అన్నాడు. ప్రజల అభిప్రాయం కోసం ఈరోజు వెబ్సైట్లో ఒక వెబ్ పోర్టల్ ఓపెన్ చేశారు. ప్రజల అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఆ తర్వాతనే ఆల్ పార్టీతో మాట్లాడి నిర్ణయం చేస్తామన్నారు. ఈరోజు ఆ విధంగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ప్రజలు వచ్చినటువంటి అభ్యంతరాల గురించి ఏమొచ్చినాయి అభ్యంతరాలు అనేది తెలియజెప్పాలి. ఆ సమావేశంలో చర్చ జరగాలి. మరి పెద్ద ఎత్తున గద్వాల గురించి, జనగామ గురించి, సిరిసిల్ల గురించి, హన్మకొండ వద్దని మండలాల గురించి, రెవెన్యూ డివిజన్ అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. వాటిపైన చర్చ జరగాలి. గతంలో మీ సహచర మంత్రి జూపల్లి మీ జిల్లా నాయకుడు, మీరు ఏం మాట్లాడితే కౌంటర్ ఇచ్చే జూపల్లి నిన్న మీ దీక్ష కొంగ దీక్ష, అసలు ఆమెకు చిత్తశుద్ధి లేదు, రాజకీయ కోణంతో దీక్ష చేస్తుంది డీకే అన్న అంటారు. జూపల్లి ఒక కొంగ, ఆ కొంగ ఇంకోరిని కొంగ అంటే ఎట్లా? అది కొంగ ఎందుకు కొంగ అంటే ఓడిపోతానని భయంతోనే ముందే టీఆర్ఎస్లో చేరిండు. ఎందుకంటే సెంటిమెంట్తోనే నా బతుకు రాజకీయమైన తెల్లగా అవుతుందని. ఈరోజు ఆయన డీకే అరుణ గురించి మాట్లాడేటటువంటి స్తోమత కానీ అర్హత కానీ జూపల్లి కృష్ణారావుకు లేవు. ఆ క్రెడిబిలిటీ జిల్లాల కృష్ణారావుకు ఉంటే ఈరోజు వాస్తవాలు ముఖ్యమంత్రి గారికి చెప్పేటప్పుడు జిల్లా గురించి అవగాహన లేదు, అక్కడ పోయి మాట్లాడేటటువంటి శక్తి లేదు. జీ హుజూర్ అనుకుంటే ఉన్నటువంటి వీళ్ళు డీకే అరుణ గురించి మాట్లాడడానికి వాళ్ళకు నోరు రావడం కూడా సిగ్గుచేటు. అంటే మీరు ఇప్పుడు శాస్త్రీయత గురించి మాట్లాడుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీళ్ళన్నీ ఆంధ్రాకి తరలిస్తుంటే హారతి పట్టిన డీకే అరుణకి ఇప్పుడు శాస్త్రీయత కనపడిందా? అప్పుడు శాస్త్రీయత ఎక్కడికి పోయింది అని చెప్తుంది. డీకే అరుణ ఏడ హారతి పట్టిందో వాళ్ళు ఒకసారి చూపించాలి. పదే పదే డీకే అరుణ మీద ఎలాంటిది చెప్పడానికి లేదు కాబట్టి ఆరతి పట్టింటారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు మంత్రిగా నేను అక్కడ పోయిండొచ్చు ఆ ప్రాంతానికి. కానీ వీళ్ళు చేసింది ఏంది? నన్ను అంటున్నాను కదా, వీళ్ళు చేసింది ఏంది? ఈరోజున్న ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మా పార్టీతో అలయన్స్లో వాళ్ళ పార్టీ వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. ఆ రోజు వాళ్ళు చేసిన పని ఏంది? వాళ్ళు ఏం చేసిండ్రు? డీకే అరుణను విమర్శించే స్థాయి స్తోమత టీఆర్ఎస్ నాయకులకు లేదు. టీడీపీ పార్టీలో ఉండి తరిమి కొడతాం తెలంగాణ నోరెత్తితే, హైదరాబాద్ నుంచి కూడా తరలేస్తాం కేసీఆర్ నన్నోళ్ళని ఈరోజు క్యాబినెట్లో పెట్టుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఈరోజు డీకే అరుణ గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది? డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే ఈరోజు తెలంగాణ వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ వచ్చింది. మా నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది. మాట నిలబెట్టుకునే నాయకురాలు కాబట్టి తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ లాగా మాట నిలబెట్టుకోకుండా తల నరుక్కుంటా అని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలకు ఏది చెప్పిందో అది చేసింది, ఏది చెప్పిందో అది చేసింది, చెప్పింది చేసింది, చేసేదే చెప్పింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళలాగా అబద్ధాల మాటలు మాట్లాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈరోజు అదే సిద్ధాంతాలతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి డీకే అరుణ. కాబట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్తోమత స్థాయి మీకు ఈరోజు లేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లాల సాధన కోసం ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ప్రజల అభిప్రాయాలను తీసుకోవడంతో పాటు అఖిల పక్షాన్ని కూడా మరోసారి ఏర్పాటు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేస్తున్నారు.